ఇండియా వచ్చి ఖచ్చితంగా ఈ రోజుకి 2 వారాలవుతుంది. ఈరోజు సోమవారం కదా! 2 వారాలు పూర్తయింది ఈ రోజుటికి. మరి 2 వారాల నుంచి కాళహస్తి గుడికి వెళ్ళకపోవడం చాలా తప్పు కదా! అందుకే ఈరోజు ఎలాగైనా కాళహస్తి గుడికి వెళ్ళాలని అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోతున్నాము. మనం గుడికెళ్ళడానికన్నా ముందు మన ఇల్లు శుభ్రం చేసుకొని, మన ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని, దాని తర్వాత కదా మనం మామూలుగా గుడికెళ్తాం. అందుకే స్నానం చేసేసి ముందుగా ఇళ్ళన్నీ శుద్ధం చేసుకొని దేవుడికి దీపం పెట్టేసి టోటల్ ఫ్యామిలీ అంతా బయలుదేరిపోయాం గుడికి వెళ్ళడానికి. నేను, మా ఇద్దరు పిల్లలు, మా ఆయన, మా అత్త, మా మామ మాత్రం రాలేదు. ఇంకా మా బోషిగాడు, మా అన్న కొడుకు ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ కూడా చేశాను కదా! వాడిని కూడా తీసుకెళ్ళాము. ఆ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉంది. ఎవరైనా చూడాలంటే చూడండి. చాలా ఫన్నీగా ఉంది వీడియో. మేము బయలుదేరుతున్నప్పుడు ఇంటి దగ్గర చల్లగా ఉన్నింది. నేను అబ్బా! ఈరోజు ఏంటి నా అదృష్టము ఇంత చల్లగా ఉంది. అసలు వెళ్ళేది వచ్చేది కూడా తెలీదు. హ్యాపీగా చల్లగా వెళ్లి రావచ్చు అనుకుని బయలుదేరాము. మేము కాళహస్తిలో అడుగుపెట్టినప్పటి నుంచి మండిపోతున్నాయి ఎండలు. ఇంతకుముందు కనిపించింది కదా! అదే గాలిగోపురం. దాన్ని కొత్తగా కట్టారు. ఇదొచ్చి మనకు ఎంట్రన్స్ లోనే వస్తుంది. కాళహస్తి గుడిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ స్వామి లింగం ఇది. ఇక్కడ మనం ఖచ్చితంగా ముందు ఇక్కడ వెళ్ళి దాని తర్వాత లోపలికి మెయిన్ గుడిలోకి వెళ్ళాలి. ఇది వేప చెట్టు, రాగి చెట్టు 2 కలిసి ఉన్నాయి చెట్లో. మనం ముందు ఇక్కడ వచ్చి ఇక్కడ గుడిని దర్శనం చేసుకొని దాని తర్వాత మనం మెయిన్ గుడిలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ చెట్టు కింద ఈ గుడి. అంత బయట ఎండలు ఉన్నాయి కదా! కానీ ఇక్కడ మాత్రం ఈ గుడిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి చాలా చల్లగా ఉంది. ఇది ఇంకొక గుడి. ఈ విధంగా ఒక 2, 3 గుడులు మనకు వస్తూనే ఉంటాయి. మనం మెయిన్ గుడిలోకి వెళ్ళే ముందు ఇలా చిన్న చిన్న గుడులుంటాయి. ఇవన్నీ మనం ముందు దర్శనం చేసుకొని మెయిన్ గుడికి వెళ్ళాలి. ఇదొచ్చి గోకులం, బృందావనం. ఇక్కడ మామూలుగా గోవులు అవన్నీ ఉన్నాయి. కృష్ణుడి విగ్రహము. పక్కనే వీళ్ళకి ఆవులకు పెట్టడానికి మనకు మేత కూడా గడ్డి అమ్ముతున్నారు. మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కట్ట 10, 20 ఉంటుంది. ఈ విధంగా ఇక్కడే మనం కొని అక్కడే ఆవులకి తినిపియచ్చు. కొంతమంది పుణ్యం వస్తుందని ఫీల్ అవుతుంటారు కదా! పుణ్యం వస్తుంది, ఫీల్ అవ్వడం కాదు. మనం చేసుకుంటే మంచిది. ఇంకా ఇక్కడే మనం ఫోన్లు ఇక్కడే ముందు ఎంటర్ అవ్వడానికి మెయిన్ గుడిలోకి ముందు ఇక్కడ ఫోన్లు ఇచ్చేయాల్సి ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్ళలేదు. మేము 12 గంటలకి గుడిలోకి వెళ్తే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పటికి 3:30 అయింది. చాలా చల్లగా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వేడి ఎక్కువ ఉండడం వల్ల అందరం ఫ్యామిలీ సోడా తాగాము. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చుకున్నారు. నేను గుడి లోపలికి ఫోన్ తీసుకోకపోవడం వల్ల నేను లోపలేమి రికార్డ్ చేయలేదు వీడియోస్. ఎందుకు మనం గుడిలోకి వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు ఈ కెమెరా, ఈ ఫోన్, ఈ వీడియో దీని మీద కాన్సంట్రేషన్ ఉండకూడదు. దేవుడి మీద ఉండాలని నేను ఫోన్ బయటే పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా మొత్తం తాగేసి బయటికి వచ్చేసిన తర్వాత చెప్పులు చూస్తే చెప్పులు ఎవరో ఎత్తేసారు. నావి మా ఆయనవి కొత్త చెప్పులు. ఒక్కరోజు వేసుకున్నాం అంతే కొనుక్కొని. చెప్పులు చూసుకుంటే చెప్పులు లేవు. ఎవరు తీసుకున్నారో మా దరిద్రం వాళ్ళే తీసుకొని పోయినారు. సరే పోతే పోనీలే దరిద్రం పోయిందని చెప్పని గమ్ముగా అయిపోయాము. ఇంక తీసుకుందామంటే తీసుకునే టైం లేదు. కాళ్ళు కాలిపోతున్నాయి. అందుకని చెప్పి నేరుగా బస్సు ఎక్కి వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నది స్వర్ణముఖి నది. కాళహస్తికి దగ్గరగా ఈ నదే ఉంటుంది. మన గుడి పక్కనే ఉంటుంది. చూడండి కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ ఎండకి అబ్బా ఎందుకులే తల పగిలిపోతుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్.